పాటలు పాడిన వారికి, ఈ రాత్రి ఈ మీటింగ్లో పాల్గొనిన మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియచేస్తున్నామండి. మీరు వందనాలు చెప్తున్నారంటే నా వాయిస్ మీకు బాగా వినపడుతుందని అర్థం. థ్యాంక్ యూ. దేవుని కృపను బట్టి దేవుడు మనల్ని గత కొన్నాళ్లుగా ఈ విధంగా దేవుని వాక్యాన్ని వినే తరుణాన్ని ప్రభు మనకు ప్రసాదింపచేశారు. ప్రియులారా, మనము ఎఫెసీయులకు రాసిన పత్రికలో నుండి కొన్ని విషయాలు ధ్యానం చేస్తూ వస్తున్నాం. మరి ఈరోజు కూడా అక్కడనే ధ్యానం చేద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక కొరకు క్లుప్తంగా 7 మాటలు మనము వినాల్సి వస్తే, ప్రేమను పెంచి పంచే పత్రిక ఎఫెసీయులకు రాసిన పత్రిక. ప్రేమను పెంచి పంచే పత్రిక. అంతేకాదు, ప్రేమను పురుకొల్పే పత్రిక. ప్రేమను గూర్చిన గుణగణాలు కలిగిన పత్రిక ఎఫెసీయులకు రాసిన పత్రిక. ప్రేమ ప్రవర్తన ఫలం ఎలాగున అందిస్తుందో చెప్పిన పత్రిక. అంతేకాదు, ప్రేమ సందేశము కొరకు చెప్పిన పత్రిక. ప్రేమ సారాంశమును గూర్చి చెప్పిన పత్రిక. ప్రేమను గూర్చిన సత్యం చెప్పిన పత్రిక ఎఫెసీయులకు రాసిన పత్రిక. ఈ పత్రికలో చాలా విషయాలు వ్రాయబడ్డాయి. మనము ఇప్పటి వరకు ఎఫెసీయులకు రాసిన పత్రికలో ఆయన మనలను ముందుగా కుమారులనుగా స్వీకరించాడు అని, ఆయన మనలను ముందుగా స్వాస్యముగా ఏర్పరచుకున్నాడు అని, ఆయన మనలను ముందుగా సత్క్రియలు చేయడానికి ఆయన చేతి పనిగా సృష్టించాడు అని మనము ఎన్నో విషయాలు దినదినం వింటూ వచ్చాం దేవుని మహాకృపను బట్టి. ప్రియులారా, ఈ రాత్రి దైవ గ్రంథంలో నుండి కొన్ని విషయాలు ఆలోచన చేద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం. ఎఫెసీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం 6వ వచనాన్ని చదువుకుందాం. 4-6 వచనాలు కలిసి ఉన్నాయి. మీరు కూడా లేఖనాలు తెరచి చూడండి. ఎట్లనగా, తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసు క్రీస్తు ద్వారా తనకు కుమారులనుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకొని, మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమై ఉండవలెనని జగత్తు పునాది వేయబడక మునుపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొనెను అనే మాట మనం చదువుకున్నాం. దైవ గ్రంథంలో వ్రాయబడిన మాట, ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొనెను. ప్రేమ చేత అనే మాట మనం విశేషంగా ఆలోచన చేయాలి. ఆయన ప్రేమ చేత మనలను క్రీస్తులో ఏర్పరచుకొనను. ఆయన ప్రేమ ఎంత గొప్పదంటే, తండ్రి ప్రేమ కుమారుని పంపి చంపి లేపి పరమందు కూర్చుండబెట్టాడు. నిజంగా క్రీస్తులో మనలను ఏర్పాటు చేసుకున్నాడు. అసలు మన స్థితి మనం మెరుగుదాం కదా. మనం కొన్ని వచనాలు ఆలోచన చేస్తే, రోమిలకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో మనము బలహీనులం, భక్తిహీనులం, పాపులం, శత్రువులం, 5వది దేవునితో సమాధానం లేనివారు. ఇలాంటి మనలను ఆయన ప్రేమించి క్రీస్తులో మనలను ఏర్పాటు చేసుకున్నాడు అనే విషయాన్ని మనము గమనిస్తాం. నిజంగా ఆయన ప్రేమ ఎంత గొప్పదో ఆలోచన చేయొచ్చు. ప్రేమ చేత, నెంబర్ 1, ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పాటు చేసుకున్నాడు. నెంబర్ 2, 2వ అధ్యాయం ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 4వ వచనాన్ని చదువుకుందాం. అయినను దేవుడు కరుణా సంపన్నుడై ఉండి మనము మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉండినప్పుడు సైతము మన ఎడల చూపిన తన మహాప్రేమ చేత మనలను క్రీస్తుతో కూడా బ్రతికించెను. మనలను క్రీస్తుతో కూడా బ్రతికించెను. దీనికి అవసరమైంది మహాప్రేమ చేత అనే మాట మీరు గమనించండి. ప్రేమ చేత క్రీస్తులో మనలను ఏర్పాటు చేసుకున్నాడు. మాత్రమే కాదు, తన ప్రేమ చేత
మనలను క్రీస్తుతో కూడా బ్రతికించెను. బ్రతికించెను అనంటే మనం ఏ స్థితిలో ఉన్నవారం? మనం ఏ స్థితిలో ఉన్నవారం అనంటే 2వ అధ్యాయం 1వ వచనంలో వ్రాయబడిన మాట, మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మును క్రీస్తుతో కూడా బ్రతికించెను అన్నాడు కదా. అపరాధముల చేత పాపముల చేత మనం ఏమయ్యాం? చచ్చిన వారమై ఉన్నప్పుడు ఆయన క్రీస్తుతో కూడా మనలను బ్రతికించెను అనే మాట మనం వింటున్నాం ప్రియులారా. క్రీస్తుతో కూడా ఆయన మనలను బ్రతికించాడు. ఎంత గొప్ప మాట ప్రియులారా. క్రీస్తు ప్రభువుతో మనలను బ్రతికించాడు. దీనికి మహాప్రేమ. నిజమే, ఆయన మనలను బ్రతికించాడు. మనం అపరాధముల చేతను పాపముల చేతను చచ్చిన వారం అన్నాడు ఇక్కడ కదా. ప్రకటన గ్రంథంలో జీవించుచున్నావన్న పేరు మాత్రం ఉన్నది కానీ మృతుడవే అన్నాడు కదండి. తిమోతికు రాసిన పత్రికలో అన్నాడు, సుఖభోగముల యందు వాంఛ కలిగినది బ్రతుకుచుండియు చచ్చినదై ఉండును అన్నాడు. నేను ఇంకా ఏ వచనాలు తిప్పాలని అనుకోవడం లేదు ఈ రాత్రి. కేవలం ఎఫెసీయులకు రాసిన పత్రికలో నుండి మాత్రమే చెప్పాలని ఆలోచన. మీరు తేటగా గమనించండి. ఒకటి, ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకున్నాడు. 2, ప్రేమ చేత మనలను క్రీస్తుతో కూడా బ్రతికించాడు. ఎంత గొప్ప ప్రేమ అండి! క్రీస్తుతో మనలను బ్రతికించాడు. ఎంత విశేషమైన మాట. ఇక మాత్రమే కాదు, 3వదిగా ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 2వ వచనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 2వ వచనం. క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తాను తాను దేవునికి బలిగాను అర్పణముగాను అప్పగించుకొనెను అని చదువుకుంటున్నాం. క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు అప్పగించుకొనెను అన్నాడు. అంటే క్రీస్తు ప్రభువు మనలను ఏర్పరచుకోవడమే కాకుండా, క్రీస్తుతో బ్రతికించడమే కాకుండా, క్రీస్తు ప్రభు ద్వారా పరిమళ వాసనగా మార్చాడు. ఒకప్పుడు మన వాసన పరిమళ వాసన కాదు. మన వాసన దుర్వాసన, మన వాసన దుర్గంధం, మన వాసన ఎవరికి ఇష్టము లేనిది. అయితే మన ప్రియ ప్రభువు మనలను ప్రేమించి పరిమళ వాసనగా, అంటే యేసుక్రీస్తు ప్రభువేమో నీ సువాసన అంతా ఆయన భరించాడు. నిజమే, నిన్ను నన్ను సువాసనగా మార్చడానికి నీ సువాసన ఆయన భరించాడు. నీ సువాసన దాదాపు యేసుక్రీస్తు ప్రభు ముఖం మీద 600 మందికి పైగా కాండ్రించి ఉమ్ములు ఉమ్మారు. 600 మందికి పైగా కాండ్రించి ఉమ్ములు ఊసినప్పుడండి ప్రియులారా, పైనుంచి రక్తం కారుతుంది. రక్తములో నీసు వాసన ఉంటుంది కదండి. నీసు వాసన, రక్తము యొక్క నైజం నీసు వాసన, ఉమ్మి యొక్క నైజం నీసు వాసన కదా. నిజమే, మన ప్రభువైన యేసు క్రీస్తు మనలను ప్రేమించి ఆయనేమో పడరాని పాట్లు పడి, తినరాని దెబ్బలు తిని, మోయరాని బరువులు మోసి, ఎక్కలేని గొల్గతా కొండకు వెళ్ళి భూమికి ఆకాశానికి మధ్యలో ఆయన వేలాడి మన నిమిత్తమై 600 మందికి పైబడి ఉమ్ములు వేసిన ఆ నీసు వాసన, రక్తమంతా కార్చి ఆ నీసు వాసన అంతా భరించి మనల్ని పరిమళ వాసనగా మార్చడానికి ఇష్టపడ్డాడు. ఎంత గొప్ప ప్రేమ అండి అయింది ప్రియులారా. ఆయన ప్రేమ ఎంత విశేషమైందో ఆలోచన చేయండి. పరిమళ వాసనగా మార్చాడు. నిజమే, పరిమళ వాసనగా మార్చాడు. ఆయన చూపిన ప్రేమ ఎంత గొప్పది అనంటే శాశ్వతమైన ప్రేమ. ఆయన మనకు బదులుగా తన ప్రాణాన్ని పెట్టిన ప్రేమ. ఆ మాటలు మీరు రిఫరెన్స్ అవసరం లేదు కానీ యోహాను రాసిన మొదటి పత్రిక 3:16లో రాయబడి ఉంటుంది. ఇలాగున ప్రియులారా, ఆయన ప్రేమ ఎంత గొప్పదో తేటగా చెప్పాడు. అయితే ఇప్పుడు ఆయన ప్రేమను మనం అర్థం చేసుకొని దానిని తెలుసుకోవాలని
ఎఫెసీయులకు రాసిన పత్రికలో చెప్పాడు. చూడండి 4వదిగా ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 19వ వచనాన్ని చదువుకుందాం. 3:19 జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకొనుటకును తగిన శక్తి కలవారు కావాలననియు ప్రార్థించుచున్నాము అన్నాడు. అయితే ఇప్పుడు ప్రియులారా, ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకునిన సంగతి, ప్రేమ చేత మనలను క్రీస్తుతో కూడా బ్రతికించిన సంగతి, క్రీస్తు ప్రభు ప్రేమ చేత పరిమళ వాసనగా మనలను మార్చిన సంగతి, జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకొనడానికి తగిన శక్తి కావాలి. క్రీస్తు ప్రేమను తెలుసుకొనడానికి తగిన శక్తి కావాలి. క్రీస్తు ప్రేమ మనకు ఎలా తెలియపరచబడుద్ది అని మనం ఆలోచన చేసినట్లయితే ప్రియులారా, ఆయన ప్రేమను గురించి మనకు అర్థమయ్యేటట్లు చెప్పగలిగింది దేవుని వాక్యం, లేఖనం. కనుకనే నెంబర్ 1, వాక్యాన్ని వినాలి, అప్పుడు ఆయన ప్రేమ మనకు అర్థమవుతుంది. నెంబర్ 2, ఆయన వాక్యాన్ని చదవాలి, అప్పుడు ఆయన ప్రేమ మనకు అర్థమవుతుంది. నెంబర్ 3, వాక్యాన్ని ధ్యానించాలి, అప్పుడు ఆయన ప్రేమ మనకు అర్థమవుతుంది. నెంబర్ 4, వాక్యాన్ని వివేచించాలి, అప్పుడు ఆయన ప్రేమ మనకు అర్థమవుతుంది. నెంబర్ 5, ఆయన వాక్యాన్ని పరిశీలించాలి, అప్పుడు మనకు ఆయన ప్రేమ అర్థమవుతుంది. నెంబర్ 6, ఆయన వాక్యాన్ని పఠించాలి, అప్పుడు ఆయన ప్రేమ మనకు అర్థమవుతుంది. వాక్యాన్ని ఇంకా ఆయన ప్రేమను బయలుపరచు అని ప్రార్థించాలి, అప్పుడు మాత్రమే జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమ మనము తెలుసుకోవడానికి శక్తిమంతులం. ఈరోజు నిజంగా దేవుని ప్రేమను చాలా మంది ఎరుగని వారుగా ఉన్నారు కదండి. దేవుడంటే ప్రేమే, దేవుడంటే ప్రేమే కానీ దేవుడు మనలను ఎంతగా ప్రేమించాడో అది మనం అర్థం కావాలంటే లేఖనం. ఆ లేఖనమే మనకేం చెప్తుంది? క్రీస్తు ప్రభు తన ప్రాణము పెట్టి మనలను ప్రేమించాడు. అది ఎక్కడుంది? లేఖనంలోనే ఉంది. క్రీస్తు ప్రభు తన ప్రాణము పెట్టి మనలను ప్రేమించాడు అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి ప్రియులారా. కనుక దైవ లేఖనంలో వ్రాయబడిన వాస్తవం ఏమిటి అని అంటే, క్రీస్తు ప్రేమను తెలుసుకోవడానికి శక్తి గల వారంగా ఉండాలి. నిజానికి శక్తి ఎలాగ వస్తుంది? ఎలా బలవంతులం అవుతాం? దేవుని వాక్యము చేతనే కదా అన్నాడు దైవ గ్రంథంలో. అలాగైతే మరొక విషయాన్ని గమనిద్దాం. మరొక విషయాన్ని తెలుసుకున్న వారమైన మనం ఏం చేయాలి? క్రీస్తు ప్రేమను తెలుసుకున్న మనం, ఆయన శక్తిని గూర్చి తెలుసుకున్న మనం ఏం చేయాలి? ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 24వ వచనంలో వ్రాయబడింది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 24వ వచనం, మన ప్రభు అయిన యేసు క్రీస్తును శాశ్వతమైన ప్రేమతో ప్రేమించు వారికి అందరికీ కృప కలుగును గాక అన్నాడు. కాబట్టి ప్రియులారా, ప్రభువును, ఆయన ప్రేమను అర్థం చేసుకున్న వారు యేసు క్రీస్తును శాశ్వతమైన ప్రేమతో ప్రేమించాలి. అర్థమైంది కదండి? మనము కూడా ప్రేమించాలి. ఆయన ప్రేమించే కదా క్రీస్తులో మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. ప్రేమించే కదా క్రీస్తుతో కూడా మనల్ని బ్రతికించాడు. ప్రేమించే కదా పరిమళ వాసనగా మార్చాడు. కాబట్టి ఇప్పుడు మనమేం చేయాలంటే ఆ ప్రియ ప్రభువును శాశ్వతమైన ప్రేమతో ప్రేమించాలి. ఇవాళ చాలా మంది ప్రభువిచ్చే వస్తువులు, వాహనాలు, వీటన్నింటినీ ప్రేమిస్తారు కానీ ప్రభువును ప్రేమిస్తున్నారా? ఆలోచన చేయాలి. మనము ప్రభువును ప్రేమించే వారంగా ఉండాలి అనే వాస్తవిక సత్యాన్ని మనము గుర్తించాలి ప్రియులారా. దైవ లేఖనంలో వ్రాయబడిన మాట, క్రీస్తు ప్రభువును శాశ్వతమైన ప్రేమతో ప్రేమించు వారికి అందరికీ కృప కలుగును అన్నాడు. నిజమే, ఆ కృప మన జీవితంలో ఎంతో గొప్ప ఆశీర్వాదాలకు, దీవెనలకు, ఆత్మీయతకు, అభివృద్ధికి
ఉపయోగపడుతుంది. నిజమే ప్రియులారా. కనుక క్రీస్తు ప్రభువును శాశ్వతమైన ప్రేమతో ప్రేమించాలి. ప్రేమిస్తూ మనం ఏం చేయాలి? ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 18వ వచనాన్ని చదువుకుందాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 18వ వచనంలో, అంటే 15, 18 వచనాలు ఉన్నాయి. ఆ భాగం 4వ లైన్ నుంచి చదువుతున్నాను. మీరు దేవుని సంపూర్ణత యందు పూర్ణులగునట్లుగా ప్రేమయందు వేరుపారి స్థిరపడి అన్నాడు. పిల్లారా, ప్రభువును శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తూ ప్రేమయందు వేరుపారి స్థిరపడాలి. అంటే ప్రేమయందు వేరుపారాలి అంటే బలము పొంది తల్లి వేరు ద్వారా పిల్లవేళ్ల ద్వారా చక్కని పోషక విలువలు పొందుకొని ఆ వృక్షం ఎలాగున పైకి పచ్చగా ఉంటుందో, పైకి పచ్చగా ఉంది అని అంటే పరోక్షంగా ఎన్నో పోషక విలువలు సంపాదించింది అని అర్థం. కాబట్టి ప్రియులారా, దేవుని వాక్యంలో వ్రాయబడిన మాట, ఆ ప్రేమయందు వేరు పారినప్పుడు మన జీవితములో స్థిరత అనేది వస్తుంది. ఈవేళ చాలా మంది అవసరానికి ప్రభువును ప్రేమించేవారు ఉన్నారు, అక్కర కొరకు ప్రభువును ప్రేమించేవారు ఉన్నారు, ఆపద మొక్కుల ప్రేమ చూపించేవారు ఉన్నారు. కానీ ప్రభు ప్రేమను తెలుసుకొని ఆ ప్రేమయందు వేరుపారి స్థిరపడి ఆ ప్రేమను పంచేవారున్నారా? మీరు చెప్పండి. దైవ గ్రంథంలో వ్రాయబడిన మాట, ప్రేమయందు వేరుపారి స్థిరపరచబడాలి అనే విషయాన్ని స్పష్టంగా చెప్పాడు. వేరుపారి స్థిరంగా ఉండాలి. ప్రభు ప్రేమను స్థిరంగా కలిగి ఉండాలి. మాత్రమే కాదు, మరి ఏం చేయాలి మనం? 5వ అధ్యాయం ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 2వ వచనాన్ని మనం చదువుకుందాం. 5వ అధ్యాయం 2వ వచనం. క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణముగాను బలిగాను అప్పగించుకొనెను. అలాగునని మీరును ప్రేమ కలిగి నడుచుకొనుడి అన్నాడు. మీరును ప్రేమ కలిగి నడుచుకొనుడి అన్నాడు. ప్రియులారా, ప్రేమయందు వేరుపారి స్థిరపడిన వారు ప్రేమ కలిగి నడుచుకోవాలి అన్నాడు. ప్రేమ కలిగి నడుచుకోవాలి. నిజమే, ప్రేమ కలిగి నడుచుకోవాలి. మన నడతలో ప్రేమ, మన ఆలోచనలో ప్రేమ ఉండాలి అనే విషయాన్ని మనము స్పష్టంగా గమనిస్తాం. ఇలాగే ఒక దైవజనుడు చెన్నై నుండి రాజమండ్రికి ప్రయాణం చేస్తున్నాడు. ఆయన ప్రయాణం చేస్తూ వస్తూ ఉండగా ఆయన ట్రైన్లో వస్తూ ఉన్నాడు. అనుకోకుండా విజయవాడలో ఒక ఆయన ఉన్న బోగిలో ఎక్కారు. ఆయన హ్యాండిక్యాప్డ్, కుంటివాడు. ఇక ఆ బోగిలో కూర్చోలేక నిలబడలేక ఆయన దగ్గరకు వెళ్ళి అడిగారు, సార్ కొంచెం సీట్ ఇస్తారా అని. నేను చెన్నై నుండి వస్తున్నానయ్యా, నీకు నేను సీట్ ఇవ్వలేను, ఇంకెవరినన్ను అడుగు అన్నాడు. అలాగా సార్, కూర్చోలేకపోతున్నాను, నిలబడలేకపోతున్నాను అన్నాడు. అసలు నువ్వు టికెట్ తీసావా అని అడిగాడు. తీశాను సార్, కానీ నాది జనరల్ బోగీలో ఎక్కాల్సిన వాడిని రిజర్వేషన్లు ఎక్కాను, అవసరాన్ని బట్టి ఇబ్బందిని బట్టి అన్నాడు. వెంటనే ఆయన అన్నాడు, అలాగైతే టీటీ రాని నీ పని చెప్తాను అన్నాడు. సరే, వెళ్తా ఉంది. ఏలూరు వరకు వచ్చింది ట్రైన్. ఇంకా కొంచెం బాధ ఎక్కువైంది అబ్బాయికి. అన్నాడు, సార్ కొంచెం సీట్ ఇస్తారా అన్నాడు. ఇందాకే చెప్పాను, మళ్ళీ అడుగుతున్నావు, నేను చాలా దూరం నుండి ప్రయాణం చేస్తున్నాను అని చెప్పాడు. సరే, ఆయన దిగాడు, ఈయన కూడా రాజమండ్రిలో దిగారు. ఆ చెన్నై నుండి వచ్చేటటువంటి ఆయన, అక్కడ పెద్ద సభలు జరుగుతున్నాయి, దేవుని వాక్యాన్ని ప్రకటించాలి. ఇప్పుడు అంతకుముందు రేడియోలో ఆయన వాక్యం వినేవాడు ఈ అబ్బాయి. ఆయన్ని ఎలాగోలాగో చూడాలని బయలుదేరాడు ఆ మీటింగ్కి ఈ అబ్బాయి. సరే, చూడాలనుకుని వచ్చే అబ్బాయి ఎక్కడ కూర్చుంటాడు? ఆయనకు ఎదురుగా కూర్చున్నాడు. చాలా పాటలు పాడారు, దైవజనులు వచ్చారు. వచ్చిన తర్వాత ఆయన వాక్యం చెప్తున్నాడు. ఆయన సందేశం ఏమిటంటే,
యోహాను సువార్త 3:16 ప్రకారంగా దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను అని చెప్తున్నాడు ఆయన. చెప్పండి, అందరు చెప్పండి. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, ఎంతో ప్రేమించెను అని ఆయన చెప్తా ఉన్నాడు, జనంతో చెప్పిస్తా ఉన్నాడు. ఈ అబ్బాయి అనుకున్నాడు, అరే ఆయనే కదా ఈయన నేను చూసింది, ఇప్పుడు ఆయన్నే నేను చోటు అడిగాను, అయ్యయ్యో ఎంత తప్పు చేశాను అనుకుంటున్నాడు ఈయన వేలు పెట్టి ముందు వరుసలో కూర్చున్న వాళ్ళు చెప్పండి 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 దేవుడు ఎంత ప్రేమించాడు చెప్పండి చెప్పండి అని అంటున్న సమయంలో ఆ వేలు వెళ్ళి ఆ అబ్బాయి మీద పడింది. ఈ అబ్బాయిని ఎక్కడో చూసినట్టున్నానే అనుకున్నాడు ఆ దైవజనుడు. ఎక్కడ చూశానబ్బా? ట్రైన్లో చూశాను. ఇంకెంటనే వర్తమానం ఆగిపోయింది. నేను ఈ ప్రేమ కోసం చెప్తున్నా, నేను ప్రేమ లేని వ్యక్తిగా ఉన్నాను అనే సంగతి ఆయనకు అర్థమయ్యి వెంటనే మైక్ ఆఫ్ చేసి క్రిందకి దిగి, తమ్ముడా నన్ను నువ్వు క్షమించు, లేదంటే నేను ఈ వర్తమానం చెప్పలేను నాయన, నా జీవితంలో మరి నాకున్న ఇబ్బందిని బట్టి నీకు చోటు ఇవ్వలేకపోయాను, నన్ను క్షమిస్తే వాక్యం చెప్తా. ఆయన అంటాడు, అన్న ఇంత పెద్దవారు మీరు, అయ్యగారు మీరు నేను క్షమించమంటే ఏంటి, అసలు మిమ్మల్ని చోటు అడిగినందుకు నన్ను క్షమించండి, మీరెవరో తెలియక నేను అడిగానండి, మీ వాయిస్ రేడియోలో వింటున్నాను తప్ప నేను ఎప్పుడు చూడలేదు, చూద్దామని వచ్చానండి, మీరే నన్ను క్షమించండి అంటున్నాడు. బాబు నువ్వు నన్ను క్షమించానని చెప్తే తప్ప నేను వాక్యం చెప్పలేను అన్నప్పుడు ఆ దైవజనుని ఈయన క్షమించాడు. అప్పుడు వెళ్ళి వాక్యం చెప్తే ఆ రాత్రి అనేక మంది ప్రభువుని అంగీకరించారు. నిజమే, కొన్నిసార్లు మన జీవితంలో ఇలాంటి పరిస్థితులు ఎదురవుతాయి. ఎదురైనప్పుడు సరి చేసుకోవాలి. దేవుని వాక్యంలో చెప్పాడు, మీరు ప్రేమ కలిగి నడుచుకొనుడి అనే విషయాన్ని చెప్పాడు. ప్రేమ కలిగి నడుచుకోవాలి. ఎందుకు ఈ ప్రేమ కలిగి నడుచుకోవాలి? మన ఎఫెసీ పత్రిక ఏమని చెప్పింది అనంటే, ఎఫెసీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 16వ వచనాన్ని చదువుకుందాం. 4వ అధ్యాయం 16వ వచనం. ఆయన శిరస్సై ఉన్నాడు, ఆయన యందు సర్వ శరీరము చక్కగా అమర్చబడి తనలోనున్న ప్రతి అవయవము తన తన పరిమాణము చొప్పున పని చేయుచుండగా ప్రతి కీలు వలన కలిగిన బలము చేత అతుకబడి ప్రేమయందు తనకు క్షేమాభివృద్ధి కలుగునట్లు శరీరమునకు అభివృద్ధి కలుగజేసుకొనుచున్నది. ఇక్కడ ప్రేమ అనేది తనకు క్షేమాభివృద్ధిని కలిగించేది అని చెప్పాడు. ప్రియులారా, ప్రేమ క్షేమాభివృద్ధిని కలిగించేది. అందుకే ఆ ప్రేమ యందు వేరుపారి స్థిరపడాలి, ఆ ప్రేమ కలిగి నడుచుకోవాలి. ఎందుకంటే ఆ ప్రేమ మనకేం చేస్తుందంటే క్షేమాభివృద్ధిని కలిగిస్తుంది. ఎంత గొప్ప మాట! ప్రేమ మనకు క్షేమాభివృద్ధిని ఇస్తుంది. ప్రియులారా, ప్రేమ క్షేమాభివృద్ధిని కలిగించేది. అందుకే ప్రతి ఒక్కొక్కరు ప్రేమ కలిగి నడుచుకునండి. ప్రేమ దోషాలను కప్పేది కదా, ప్రేమ అతికేది కదా, ప్రేమ కలిగి ఉండడానికి ప్రయాస పడమన్నాడు కదా, ప్రేమ సర్వోత్తమమైన మార్గం అన్నాడు కదా, ప్రేమ విశ్వాసము నిరీక్షణ ఈ మూడింటిలో శ్రేష్టమైనది ప్రేమే అని చెప్పాడు కదా. ఎన్ని సంగతులున్నాయి దేవుని వాక్యంలో. నేను ఎఫెసీలకు రాసిన పత్రిక నుండే చెప్పాలని, ఈ ప్రేమ ఏం చేస్తుంది అంటే అమర్చబడి అతుకబడి అభివృద్ధిని కలిగిస్తుంది. చూడండి, ఓ ఇంటిని నిర్మాణం చేయాలి అంటే దానికి ఏమేమి అవసరం? ఇటుక అవసరం, ఇసుక అవసరం, ఐరన్ అవసరం, కాంక్రీట్ అవసరం కదండి. ఇవన్నీ అవసరమే. కానీ వీటన్నింటినీ కలపడానికి అవసరమైంది ఏది? నీరు, వాటర్ అండి. ఇవన్నీ ఉన్నా అమర్చబడవు. అందుకే ఇల్లు కట్టడానికి ముందు బోరు వేస్తారు. బోరు వేసిన తర్వాత వాటర్ సఫిషియెంట్గా ఉంటేనే అప్పుడు ఆ నిర్మాణపు పనిని మొదలు పెడతారు. చూడండి, వాటరు నేను ఇసుకతో కలవను అనదు, సిమెంట్తో కలవను అనదు, ఐరన్తో కలవను అనదు, ఇటుకతో కలవను అనదు, మెటల్తో కలవను అనదు కదా. అన్నిటితో కలిపేది, అన్నింటినీ కలిపేది వాటర్. అదే ప్రేమ. నిజానికి వాటర్కి విలువ లేదు. వాటర్ను కొనరు, మిగతా వస్తువులన్నీ కొంటారు. నిజమా కాదండి? ఇసుక కొనాల్సిందే, సిమెంట్ కొనాల్సిందే, ఐరన్ కొనాల్సిందే,
మెటీరియల్స్ అన్నీ కొనాల్సిందే. మరి వాటరో ఫ్రీ. కనుక విషయాన్ని మనం అర్థం చేసుకుంటే ఇవన్నీ ఉన్నా నీరు లేకపోతే నిరుపయోగం. కాబట్టి ప్రియులారా, మనము ఎన్ని మంచి పనులు చేసినా, ఎన్ని గొప్ప కార్యాలు చేసినా, ఎన్ని బలమైన ఘనమైన కార్యాలు చేసినా ఆ ప్రేమ అనేది లేకపోతే మన జీవితంలో చాలా నష్టపోయినట్టే. అందుకే ప్రియులారా, ప్రేమ క్షేమాభివృద్ధిని కలిగిస్తుంది. అమర్చి అతికి అభివృద్ధి కదండి. కనుక ఈ ప్రేమ ఎంత ప్రాముఖ్యమైందో ఎఫెసీయులకు రాసిన పత్రిక చెప్పడం జరిగింది. ఇక మరొక విషయాన్ని మనము తేటగా గమనించాలి. ఎఫెసీయులకు రాసిన పత్రికలో 4వ అధ్యాయం 1-2 వచనాలు కలిసి ఉన్నాయి, మనం చదువుకుందాం. 4వ అధ్యాయం 1-2 వచనాలు. కాబట్టి మీరు సమాధానమను బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకొనుట యందు శ్రద్ధ కలిగిన వారై ప్రేమతో ఒకరినొకడు సహించుడి అన్నాడు. ఆ మాట నోట్ చేసుకోండి బ్రదర్. ప్రేమతో ఒకరిని ఒకడు సహించుడి అన్నాడు. సహించాలి అన్నాడు. ఎంతవరకు సహించాలి? మనతో సమాధాన పడేంత వరకు సహించాలి. ఆ తర్వాత మనం మౌనమే వహించాలి. ఇక్కడ ప్రేమతో ఒకరిని ఒకడు సహించాలి అని ఎఫెసీయులకు రాసిన పత్రిక చెబుతుంది. ప్రియులారా, సహనం ఎంత ముఖ్యమైనదో దేవుని వాక్యంలో మనము గమనిస్తాం. సహించాలి. ఒకరిని ఒకరు సహించేటట్లుగా ప్రేమ మనలో కలిగి ఉండాలి. ఈరోజు అసహించుకుంటాం కానీ సహించుకోలేం. తృణీకరిస్తాం కానీ ప్రేమించలేం. ప్రియులారా, ఆలోచన చేయండి. ప్రేమతో ఒకరినొకడు సహించాలి అన్నాడు. ఇవన్నీ 1 by 1 మీరు చక్కగా రాసుకునండి. మాత్రమే కాదు, దైవ గ్రంథంలో వ్రాయబడిన మాట సహించుకుంటూ చూడండి. 1వ అధ్యాయం 1-15వ వచనం. 1వ అధ్యాయం 15 1వ అధ్యాయం 15వ వచనం. ఈ హేతువు చేత ప్రభువైన యేసునందలి మీ విశ్వాసమును గూర్చియు పరిశుద్ధులందరి ఎడల మీరు చూపుచున్న విశ్వాసమును గూర్చియు నేను వినినప్పటి నుండి అన్నాడు. పరిశుద్ధులందరి ఎడల మీరు చూపుచున్న విశ్వాసమును అన్నాడు. విశ్వాసమును అనే మాట దగ్గర ఏమనుందండి? ప్రేమ అనే మాట ఉన్నది చూడండి. అంటే పరిశుద్ధులందరి ఎడల మీరు చూపుచున్న ప్రేమ అంటే పరిశుద్ధులందరి ఎడల మనం ఏమి చూపించాలి? ప్రేమను చూపించాలి అనే మాట స్పష్టంగా వ్రాయబడింది. ఏదో నచ్చిన వాళ్ళ మీద ప్రేమ, నచ్చని వాళ్ళ మీద పగ అన్నట్టుగా మనం ఉండకూడదు. ఈవేళ పాము కూడా పగబట్టదండి, అలా పగబడుతున్నారు ప్రభు పిల్లలు పరిశుద్ధుల మీద. నేనన్నమాట ఒకవేళ తప్పు అయితే నన్ను క్షమించండి. నిజంగా అండి, ఈవేళ పాము వలె పగబడుతున్నారండి. పగ పెంచుకుంటున్నారు, పగ చేత పార్టీలు పెడుతున్నారు, చీలుస్తున్నారు. ఇంక నేను చెప్పలేను, చాలా విషయాలు ఉన్నాయి. అయితే ప్రియులారా, దైవ లేఖనంలో వ్రాయబడి ఉన్న వాస్తవిక సత్యాలు మనం ఆలోచన చేయాలి. దేవుని వాక్యంలో వ్రాయబడినటువంటి ఆ గొప్ప సత్యం ఏమిటి అని అంటే, ప్రియులారా, ప్రేమ చేత ఒకరినొకడు సహించాలి. పరిశుద్ధులందరి మీద ఆ ప్రేమను మనము చూపాలి అనే మాట మనము గమనిస్తున్నాం. నిజంగా ప్రభువు కూడా లోకాన్ని అంతా ప్రేమించాడు కదా, యోహాను సువార్త 3:16లో. కానీ ఇప్పుడు అందరినీ ప్రేమించలేదు ఆయన. యోహాను సువార్త 13:1లో తన వారిని మాత్రమే ఆయన అంతము వరకు ప్రేమించాడని వ్రాయబడింది. తన వారినే ప్రేమించాడు. కాబట్టి ఈ రాత్రి లేక ఈ జూమ్ మీటింగ్ లో ఉన్న ప్రతి ఒక్కొక్కరు ఆ ప్రేమను మనం అర్థం చేసుకొని పరిశుద్ధులందరి మీద ప్రేమ కలిగిన వారంగా ఉండాలి అనే విషయాన్ని మనము గమనిస్తున్నాం.
మరొక మాట, పరిశుద్ధులందరి మీద ప్రేమ కలిగి మరి మనం ఏం చేయాలి? మన వంతు బాధ్యత. ఈ బాధ్యతలన్నీ గమనించండి. ప్రేమ కలిగిన పరిశుద్ధులారా, మన వంతు బాధ్యతలు ఏంటో చెప్పాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 15వ వచనాన్ని చదువుకుందాం. 4:15. ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మనం అన్ని విషయములలో ఎదుగుదము అని వ్రాయబడింది. అంటే ప్రేమ కలిగి సత్యము చెప్పుచు. ఎందుకు ప్రేమ కలిగి సత్యం చెప్పాలి? ఆ ప్రేమ చేతే కదా ప్రభు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఆ ప్రేమ చేతే కదా క్రీస్తు ప్రభు మనలను బ్రతికించాడు. ఆ ప్రేమ చేతే కదా పరిమళ వాసనగా మనలను మార్చాడు. ఆ ప్రేమను తెలుసుకోవడానికే కదా ఆయన జ్ఞానమునకు మించిన ప్రేమను తెలుసుకోవడానికి తగిన శక్తిని మనకిచ్చాడు. ఆ ప్రేమయందు వేరుపారి, ఆ ప్రేమయందు నడుచుకొనుచు, ఆ ప్రేమయందు క్షేమాభివృద్ధి కలిగి, ఆ ప్రేమతో ప్రభువును ప్రేమిస్తూ, పరిశుద్ధులను ప్రేమిస్తూ, ప్రేమ కలిగి సత్యము చెప్పాలి. ఎప్పుడే గాని ఎవరమే చెప్పాలి. ఈవేళ ప్రియులారా, ఎక్కడ చెప్పే మాట అక్కడ చెప్తున్నారా? ఎక్కడైనా సత్యం చెప్తున్నారా? చెప్పండి మీరు. ఎక్కడ చెప్పే మాట అక్కడ చెప్తున్నారు. దాన్ని ఏమంటారంటే ఏ ఎండక గొడుగు పట్టడం అంటారు. మాకు తెలుగులో బాగా అంటారులేండి. ఏ ఎండక గొడుగు పడుతున్నారే తప్ప నిజానికి ఆ ప్రేమను పంచి పెడుతున్నారా? ప్రియులారా, దేవుని వాక్యంలో వ్రాయబడిన మాట సత్యం చెప్తున్నారా? ఉన్నది ఉన్నట్లు చెబుతున్నారా? బ్రదర్, ఉన్నది ఉన్నట్టు సత్యం చెప్తే వారు మనల్ని ప్రేమించరు బ్రదరు. వారి వల్ల మనకు లాభం ఉండదు బ్రదరు. వారు మనల్ని ఈసరించుకుంటారండి, వారు మన మీద పగ పెంచుకుంటారండి అని సత్యాన్ని కనుమరుగు చేసేవారు ఉన్నారు. రోమపత్రికలు అంటాడు 1:18, దుర్నీతి చేత సత్యమును అడ్డగించే వారి మీద పరలోకము నుండి దేవుని కోపం వస్తుంది అని చెప్పాడు. అందుకే ప్రియులారా, జాగ్రత్త పడి దేవునికి మహిమకరంగా మనము వ్రాయబడినట్లుగా ప్రేమ కలిగి సత్యము చెప్పాలి. వారు బాధపడినా, వారు ఇబ్బంది పడినా సత్యమే చెప్పాలి. ఒక మాట మీరు ఎరుగుదురు, స్నేహితుడు మేలు కోరి గాయం చేస్తాడు, పగవాడు లెక్కలేనన్ని ముద్దులు పెడతాడు. ఇప్పుడు ముద్దులు బాగుంటాయా, గాయం బాగుంటుందా? మీరు చెప్పండి. గాయమే బాగుంటుంది అన్న వాళ్ళు ఉన్నారా? ముద్దులే బాగుంటాయి అన్నవాళ్ళు ఇలాగనండి, ముద్దులే బాగుంటాయి. నిజం, ముద్దులు బాగుంటాయి, గాయం బాగుండదు. కానీ మేలు కోరి స్నేహితుడు గాయం చేస్తాడు. ఆ గాయమే జీవితానికి గొప్ప గేయం అవుతుందండి. నోట స్తోత్ర రూపమగు క్రొత్త కీర్తన ఉంచుతాడు ఆ గాయం వల్ల. ఆ అనుభవాల్లోకి ఎంతమంది వస్తున్నారు? దేవుని వాక్యాన్ని వింటున్నాం. సత్యము చెప్పుచు క్రీస్తు వలె మనం అన్ని విషయాల్లో ఎదగాలి కదా. ఎదుగుతున్నారా? రక్షించబడి ఎంతకాలం అయిందండి? ఇంకా చిన్న చిన్న అబద్ధాలకే లోనైపోతున్నారే, చీటికి మాటికి అబద్ధాలు ఆడుతున్నారే, చిన్న చిన్న పరిస్థితులకి. అలాగని పెద్ద పెద్ద వాటికి ఆడమని కాదు నా ఉద్దేశం. అబద్ధం కూడా పాపమే కదా, మోసం పాపమే కదా, దగా పాపమే కదా, అన్యాయం పాపమే కదా, అక్రమం పాపమే కదా. ఆలోచన చేయండి. అక్రమము విస్తరించింది, ప్రేమ చల్లారింది అన్నాడు సువార్తలో, మత్తయి సువార్తలో చెబుతూ. కాబట్టి ప్రియులారా, ఈ పరిస్థితులన్నింటినీ మనం ఎరిగి ఎంత కష్టం వచ్చినా, ఎంత ఇరుకొచ్చినా, ఎంత ఇబ్బంది వచ్చినా, ఎవరు మనల్ని కాదనుకున్నా, మనవారనుకున్న వారే, మన ఇంటిలో వారే, మన సంఘంలో వారే మనల్ని కాదనుకున్నా ప్రేమ కలిగి సత్యమే చెప్పాలి. ఎందుకంటే రేపు గెలిచేది సత్యం, రేపు నిలిచేది సత్యం, ప్రభు మెచ్చుకునేది సత్యవంతుల్ని. అందుకే ప్రేమ కలిగి సత్యము చెప్పుచు అన్ని విషయములలో మనము ఎదగాలి అని దేవుని వాక్యంలో స్పష్టంగా చెప్పాడు. ప్రియులారా, అలాగున మనము క్రీస్తు వలె ఉండుటకు మనం అన్ని విషయాల్లో ఎదగాలి అన్నాడు. ఇక 6వ అధ్యాయం 23వ వచనాన్ని మనం చదువుకుందాం. 6వ అధ్యాయం 23వ వచనాన్ని మనము గమనిద్దాం.
తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి సమాధానమును విశ్వాసముతో కూడిన ప్రేమయు సహోదరులకు కలుగునుగాక. మనము కలిగి ఉన్న ఆ ప్రేమను బట్టి ప్రభు మనకి ఇచ్చేది ఏమిటంటే ప్రేమనే ఇస్తాడు. నిజమే, మనము ఏ కొలత కొలుస్తామో అదే కొలత మనకి కొలవబడుతుంది. నిజమా కాదండి? ఏ కొలత కొలుస్తామో అదే కొలత దేవుడు మనకిస్తాడు. కనుకనే ప్రియులారా, భర్త విషయంలో భార్య, భార్య విషయంలో భర్త, ఇలాగున ప్రతి ఒక్కొక్కరు ఎలాంటి ప్రేమ కలిగి ఉండాలో ఆ ప్రేమను మన జీవితంలో మనము గుర్తించి ప్రభువుకు మహిమకరంగా మనం ఉండాలి అనే విషయాన్ని తేటగా చెప్పాడు. ప్రియులారా, ప్రేమించేవారు ఆయన కృపకు పాత్రులవుతారు, ప్రేమించని వారు శాపగ్రస్తులవుతారని కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 16:22లో చెప్పాడు. ఎవడైనను ప్రభువును ప్రేమింపకపోతే వాడు శపింపబడునుగాక అన్నాడండి. కనుక ప్రభువును ప్రేమించాలి, పరిశుద్ధులను ప్రేమించాలి, పొరుగు వారిని ప్రేమించాలి. పాఠం ఇదే ఎఫెసీయులకు రాసిన పత్రికలో. ప్రభువును ఎందుకు ప్రేమించాలి? ప్రభువు మనలను ప్రేమించాడు కాబట్టి ప్రభువును మనము ప్రేమించాలి. మరి పరిశుద్ధులను ఎందుకు ప్రేమించాలి? పరిశుద్ధులు ప్రభువును ప్రేమిస్తారు కాబట్టి ప్రేమించాలి. మరి పొరుగు వారిని ఎందుకు ప్రేమించాలి? ప్రభు ప్రేమించమని చెప్పాడు కాబట్టి ప్రేమించాలి. ఈ మూడు విషయాలు గుర్తుపెట్టుకుంటే చాలండి. ప్రభువుని ఎందుకు ప్రేమించాలి? ప్రభువు మనలను ప్రేమించాడు కాబట్టి మనం ఆయనను ప్రేమించాలి కదండి. రెండు, పరిశుద్ధులను ప్రేమించాలి. ఎందుకు ప్రేమించాలి? ప్రభు ప్రేమించి వారిని పరిశుద్ధులుగా చేశాడు కాబట్టి రేపు తేజోవాసుల పరిశుద్ధులు స్వాస్థ్యాన్ని మనకిచ్చాడు. రేపు వారు మనము కలిసి ఉండాలి గనుక రేపు వారిని మనము ప్రేమించాలి. కొంతమంది వారు వస్తే నేను రాను అని చెప్పేవాళ్ళు ఉన్నారు. వారికి నాకు కుదరదను. రేపు పరలోకం వారు వెళ్తారు, మీరు పరలోకం రానంటారా? ఈ అనుభవాలు మీరు బాగా ఆలోచన చేయండి. నేను తేలిగ్గా చెబుతున్నాను కానీ మీరు ఆలోచన చేయండి. వారు పరలోకానికి వెళతారు, మీరు రారు కదా. మీరు అగ్నిగుండానికే, పాతాళానికే, అపవాదికి వాని దూతలకు సిద్ధం చేయబడిన అగ్నికే. భూమి మీద ఉన్నప్పుడే దేవుడు మనలను ప్రేమించి ఆయన ప్రేమను సహోదరుల పట్ల పంచాలి అని చెప్పాడు. పరిశుద్ధులందరి మీద ఎఫెసీయులైతే వారు చూపుతున్న ప్రేమ గొప్పది అన్నాడు. కొన్నాళ్ళ తర్వాత ప్రేమ విషయంలో వారు తప్పిపోయారని ప్రకటన గ్రంథంలో చెప్పాడండి. ప్రకటన గ్రంథంలో ఓ మాట, మీరు ఒక్క మాట చదువుతారా? అవసరమే. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం. ఎఫెసు సంఘపు దూతకు ఇలాగు వ్రాయమని చెప్పి ఏమన్నాడు అనంటే, తేటగా వ్రాయబడిన మాట ఏమన్నాడు? 3వ వచనం, 4వ వచనం చదువుకుందాం. అయినను మొదట నీకుండిన ప్రేమను నీవు వదిలితివని నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది అన్నాడు. ఒకప్పుడు ఎఫెసు సంఘ ప్రియులు, పరిశుద్ధులు ఎంతో ప్రేమ కలిగి ఉన్నారు. ప్రభువు పట్ల వారికి ప్రేమ ఉన్నది, పరిశుద్ధుల పట్ల వారికి ప్రేమ ఉన్నది, పొరుగు వారి పట్ల వారికి ప్రేమ ఉంది. ఇప్పుడు ఆ ప్రేమను వారు ఏం చేశారట? వదిలినట్లుగా మనము చూస్తున్నాం. మొదట నీకుండిన ప్రేమ నువ్వు వదిలేవు. నిజమే, ప్రారంభ దినాలలో ప్రభువును ఎంత ఎక్కువగా ప్రేమించేవారమండి, ప్రభు పిల్లల్ని ఎంత ఎక్కువగా ప్రేమించేవారమండి, పొరుగు వారిని ఎంత ఎక్కువగా ప్రేమించేవారమండి. ఇప్పుడు ఆ ప్రేమ మనలో ఉందంటారా? ఆ రోజు ఎఫెసు సంఘాన్ని అన్నట్లే ఈరోజు నిన్ను నన్ను అంటారేమో ఆయన. అప్పుడు ఏంటి మన సమాధానం ప్రియులారా? అప్పుడు ఏం చెప్పగలం? మన సమాధానం ఏమిటి? మంచి పనులు ఉన్నాయి కానీ తప్పొకటి మోపాడు ఎఫెసు సంఘం మీద. మొదట నీకుండిన ప్రేమను నువ్వు విడిచిపెట్టేశావు. ఈరోజు నిజమే ప్రియులారా, భార్యాభర్తల విషయంలో ఆ ప్రేమ ఒకప్పుడు ఎంత బాగుండేది, ఇప్పుడు ఉందంటారా? సంఘ ప్రియుల విషయంలో ఎంత చక్కని ప్రేమ ఉండేది, ఇప్పుడు ఉందంటారా?
మరి దేవుడు తప్పు మోపడా మనల్ని? ఆలోచన చేయండి. తప్పు ఒకటి మోపవలసి ఉన్నది అన్నాడు. అయితే దేవుడు ఒక అవకాశం ఇస్తున్నాడు. 5వ వచనం, నీవు ఏ స్థితిలో పడితే అది జ్ఞాపకం చేసుకొని మారు మనసు పొంది ఆ మొదటి క్రియలను చేయుము. అట్లు చేసి నీవు మారు మనసు పొందితేనే సరి, లేని ఎడల నేను నీ వద్దకు వచ్చి నీ దీపస్తంభమును దాని చోటు నుండి తీసివేతును అన్నాడు. ఇక్కడేమన్నాడండి? దేవుని వాక్యంలో రిమెంబర్ అన్నాడు, రిపింటెన్స్ అన్నాడు, రిపీట్ అన్నాడు, రిమూవ్డ్. 4 పదాలు గుర్తుపెట్టుకోండి. 1 రిమెంబర్, జ్ఞాపకం చేసుకో. 2 రిపెంటెన్స్, మారు మనసు పొందు. రిపీట్, ఆ క్రియలు మరలా నువ్వు చేయాలి. రిమూవ్, ఆ క్రియలను తీసివేయాలి. ఒకవేళ ఇలా లేకపోతే నిన్ను రిమూవ్ చేసేస్తానన్నాడు. రిమెంబర్, జ్ఞాపకం చేసుకో. రిపెంటెన్స్, మారు మనసు పొందు. రిపీట్, మొదటి క్రియలు చెయ్యి. అలా చేయకపోతే రిమూవ్డ్, తీసివేస్తాను అన్నాడు. విన్నారా? తీసివేసే పొజిషన్కి మనము రాకూడదు ప్రియులారా. దేవుని వాక్యంలో వ్రాయబడిన మాట, ఎఫెసు సంఘం ఒకప్పుడు చాలా చక్కని ప్రేమ కలిగిన సంఘం, ఈనాడు ఆ ప్రేమ లేదు అన్నాడు. ఒకప్పుడు మనలో కూడా అంత ప్రేమ ఉండేది, ఇప్పుడే ప్రేమ ఉన్నదంటారా? ఆలోచన చేయండి ప్రియులారా. మిమ్మల్ని ఏదో అనాలని కాదు నా ఉద్దేశం. ఎక్కడైనా బలహీనమయ్యామేమో, ప్రేమ విషయంలో బలహీనులమయ్యామేమో, అది మనం అర్థం చేసుకొని ప్రభువుకు మహిమకరంగా మనం మార్చబడితే అది ఎంతో ప్రభువుకు మహిమ. ఆ విధంగా మనము సిద్ధపడాలని ప్రభు పక్షంగా ప్రేమతో మనం ఇచ్చేస్తున్నాం. ప్రార్థన చేసుకుందాం. దయచేసి తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. రఘు బ్రదర్, తెలుగులో ప్రార్థన చేయగలరా? బెంగళూరు రఘు బ్రదర్ తెలుగులో ప్రార్థన చేయలేరు. ఓకే, ప్రార్థన చేసుకుందాం. హైదరాబాద్ నుంచి బ్రదర్ శామ్యుల్ జాన్ గారు ప్రార్థన చేస్తారు. దయచేసి తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. ఒక్క నిమిషం పరీక్ష చేసుకుందాం. మన జీవితంలో